తెలంగాణ కాంగ్రెస్ లో చిన్నారెడ్డి వ్యవహారంపై హాట్ టాపిక్ హాట్ డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. అయినా సరే ఆయన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ సీరియస్ అయింది. కేబినెట్ హోదాలో ఉండి టికెట్ల అమ్మకాలపై ఆరోపణలు చేయటం క్షమించరాని అంశమని కమిటీ అభిప్రాయపడింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం అస్సలు కరెక్ట్ కాదంటూ పదవిలో కొనసాగే నైతిక అర్హత చిన్నారెడ్డికి లేదని రిపోర్ట్ ఇచ్చింది. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవని, నేతలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుందని క్రమశిక్షణ కమిటీ హెచ్చరించినట్లు తెలుస్తోంది. మరోవైపు కమిటీ చైర్మన్ మల్లు రవి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంత జరుగుతున్నా చిన్నారెడ్డి ఇప్పటి వరకు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆయన రియాక్షన్ ఏంటి? అధిష్టానం అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? చిన్నారెడ్డిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. చిన్నారెడ్డిపై ఎటువంటి చర్యలు ఉంటాయి అన్నది ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, కేబినెట్ లో ఉంటూ టికెట్లు అమ్ముకున్నారు అనేది చాలా పెద్ద స్టేట్మెంట్. ఆ తర్వాత ఆయన 2.5 years నుండి నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాను అంటూ నామమాత్రంగా ఏదో సంజాయిషి ఇచ్చుకున్నట్టు కనిపిస్తోంది. సో రైట్ నౌ కేబినెట్ కి సంబంధించి ఆయన పదవి అసలు ఉంటుందా ఉండదా శంకర్? ఇప్పటికే ఈ వ్యవహారం గత వారం రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారుతుంది. అయితే చిన్నారెడ్డి మాత్రం దీని మీద మౌనం వీడకపోవడంపై పలు అనుమానాలతో పాటు పూర్తిగా ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అధిష్టానానికి ఇప్పటికే ఆయన సంజాయిషి ఇచ్చుకున్నప్పటికీ ఆ సంజాయిషీలో పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లురవి కూడా చెప్పారు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ లేదా ఆయనకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను మెగారెడ్డి ఏదైతే తనకు సబ్మిట్ చేశాడో దానికి సంబంధించి చిన్నారెడ్డితో తీసుకున్నటువంటి మొత్తం వివరణతో పాటు ఏఐసీసీ పెద్దలకు కూడా ఒక ఫిర్యాదును నివేదికను పంపినట్టుగా మల్లురవి చెప్తున్నాడు. మొత్తంగా చిన్నారెడ్డిని బిగ్ టీవీ కూడా కలవడానికి చాలా సందర్భాల్లో ప్రయత్నం చేసింది. కానీ ఆయన పూర్తి స్థాయిలో మీడియా ముందుకు రావడానికి ఇష్టపడడం లేదు. మొత్తంగా ఆయన చాలా సందర్భాల్లో కూడా ఒక విషయం చెప్తున్నాడు. మరో 2-3 రోజుల్లో తను మీడియా ముందుకు వస్తాను, అసలు ఏం జరిగిందో చెప్తానని చెప్తున్నప్పటికీ దీని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ క్రమశిక్షణ సంఘం చర్యలపైన స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా కూడా కొంత గురుగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఇక్కడితో చెక్ పెట్టకపోతే రాబోయే ఎలక్షన్స్ కు ఇది చాలా తీవ్ర నష్టాన్ని చేకూర్చే అంశంగా పరిగణిస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ పార్టీ నాయకులు కాదు ముఖ్యం, పార్టీ ముఖ్యం. ఈ కోణంలో చూడాలి. అధిష్టానంతో పాటు ఏఐసీసీ కూడా దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికంగా అయితే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఆయన సీనియర్ నేత, దాదాపు 13 ఏళ్ల వయసులో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా కూడా పనిచేశాడు. అలాంటి ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అధిష్టానాన్ని నిందించడం, డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు చేయడం కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వివాదం జరిగింది. ఎవరేమైనా సరే పార్టీలో ఎంత సీనియర్ నాయకుడైనా సరే పార్టీని అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉండాలనేది మాత్రం స్థానికంగా డిమాండ్ వినిపిస్తుంది. థ్యాంక్ యూ శంకర్. మొత్తానికి కేబినెట్ హోదా ఉంటుందా ఉండదా ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.